జై శ్రీమన్నారాయణ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇది మార్నింగ్ 8:30కి స్టార్ట్ అవుతుందండి. నేను స్కూల్కి వెళ్తున్నాను అనమాట. ఇది మా స్కూల్కి వెళ్ళే వే అనమాట. యాక్చువల్గా మెయిన్ రోడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ వెహికల్స్ ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి నేను ఇలా షార్ట్ కట్లో వెళ్ళిపోతాను. అదే వే అనేది చూపిస్తున్నాను అనమాట. ఈ గల్లీలు ఉంటాయి కదా, అలా వెళ్తున్నాను. అలాగే ఈరోజు మా స్కూల్లో ఏమేమి యాక్టివిటీస్ జరిగాయో చూపిస్తాను. సెకండ్ పీరియడ్లో కంప్యూటర్ క్లాస్ జరిగింది మా స్కూల్లో. కొంతమంది పిల్లలు కంప్యూటర్లో డయాగ్రామ్స్ అనేది వేస్తున్నారనమాట. అలాగే ఇవాళ ఎక్సర్సైజ్ అనేది కూడా చేయించారు, యాక్టివిటీ. ఈ మధ్యకాలంలో పిల్లలు నేను చూసినంత వరకు అయితే ఫోన్లు చూసుకుంటూ ఇంట్లో టైంపాస్ చేస్తున్నారు, కానీ మా చిన్నప్పుడు అయితే గేమ్స్ అలా బాగా మేము ఆడుకునేది అనమాట. బయటికి వెళ్ళేసి ఇలా ఫోన్లు అవి ఏం లేకుండే. ఇప్పుడు ఉన్న జనరేషన్లో పిల్లలు మాత్రం ఈ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయించాలండి. కొంచెం వాళ్ళకు కూడా బాడీ అనేది ఫిట్నెస్గా ఉంటుంది. ఇవాళ రేపు ఫోన్లు చూసుకుంటూనే వాళ్ళు గేమ్స్ ఆడుకుంటూ ఉంటున్నారనమాట. బయట యాక్టివిటీస్ అనేది ఏమీ లేవు. అలాగే ఇవాళ మా స్కూల్లో 5th క్లాస్ అబ్బాయి కృష్ణుంది డ్రాయింగ్ వేసి నాకు చూపించాడు. అది కూడా నేను పోస్ట్ చేశాను. ఇక వచ్చేసానండి ఇంటికి. చెప్పాను కదా, నేను ఈవినింగ్ టైంలో రాగానే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి టీ అనేది పెట్టేసుకుంటాను. ఆ తర్వాత ఇక మిగతా పనిలోకి వెళ్ళిపోతాను, లైక్ గిన్నెలు దోముడు, బట్టలు పిండుడు అలా అనమాట. ఈలోపు మా లక్కీకి ఆకలేసింది. మమ్మీ నాకేమన్నా కొనిద్దురా అని చెప్పేసి అంటే, ఇక మా ఇంటి పక్కనే షాప్ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు కూడా మాకు రిలేటివ్సే. ఆ ఆంటీ వాళ్ళ షాప్కి వచ్చాము. అక్కడ ఏంటి అంటే నా చిన్నప్పటి స్వీట్స్ అన్నీ ఉంటాయండి ఇక్కడ. చాలా వరకు ఎంత బాగుంటాయో స్వీట్స్ అవి చూపిస్తున్నాడు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్, చిన్నప్పుడు తిన్న రసగుల్లాలు అవి ఇవి అన్నీ ఉంటాయి. భలే అనిపిస్తుంది. అలాగే మా గల్లీకి ఒక పెద్ద కింగ్ అనమాట, అది భాష అని చెప్పి. ఈ అబ్బాయి పేరు రామ్ చరణ్ అనమాట, మా పెద్ద బాబు. నాకు 2 అబ్బాయిలండి. చిన్న బాబు పేరు గౌతమ్ కృష్ణ, పెద్ద బాబు పేరు రామ్ చరణ్. నిక్ నేమ్ ఏంటంటే పెద్ద బాబు పేరు పండు, చిన్న బాబు పేరు లక్కీ. యాక్చువల్గా ఏమైందంటే ఈ బీరువాని మేము అమ్మేస్తున్నామండి. డబల్ డోర్ బీరువా అనమాట, మా అత్తగారిది. బట్ ఏమైందంటే ఇంట్లో ఆల్రెడీ 2 బీరువాలు ఉన్నాయి. ఇక ఈ బీరువా కూడా ఎందుకు అని చెప్పేసి అమ్మేద్దామని చెప్పేసి అనుకున్నాము. అయితే వేరే వాళ్ళు తీసుకున్నారు. ఇక గిన్నెలు అవన్నీ తోమేసుకున్న తర్వాత ఇది ఈవినింగ్ టైం అండి, 5:30 అవుతుంది. ఇక ఆలోపు గిన్నెలు అవన్నీ కడిగేసుకొని నీట్గా ఇలా సర్దుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ బాక్సులు అవన్నీ మేము క్యారేజ్ పెట్టుకొని వెళ్ళాలి కదా, అలా అనేసి అన్నీ కడిగి నీట్గా పెట్టుకున్నాము. ఇది మార్నింగ్ మళ్ళీ మనకు పాలు పట్టడానికి, టీ పెట్టడానికి ఉండాలి. అలాగే స్పూన్లు, తర్వాత ఏమైనా లైట్గా పిల్లలకు టిఫిన్ చేయడానికి చాపరు అవి రెడీగా పెట్టుకుంటాను. అలాగే రేపు మా పెద్దబాబుకి స్నాక్స్ ఆల్మండ్స్ అనేది నానపెట్టి పెట్టాను. స్టవ్ అదంతా నీట్గా పెట్టుకుంటానండి. మా హస్బెండ్కి ఇల్లు నీట్గా ఉండడం అంటే చాలా ఇష్టము. ఇట్లా మెస్సీగా ఉంటే మాత్రం అసలు అరిచి గోల పెట్టేస్తారనమాట. ఏంటి ఎక్కడ పని అక్కడ పెట్టేసావు అది ఇది అని చెప్పి అనేస్తారు. అందుకని అన్నీ నీట్గా సర్ది క్లీన్గా పెట్టేసుకుంటాను. ఇక తర్వాత ఇక ఇవి ఏంటంటే డైలీ వాటర్ అనమాట, మాకు డే బై డే వస్తుంటాయి. అందుకని చిన్న చిన్న బిందెలలో, ఆల్రెడీ పెద్ద బిందెలు ఉన్నాయి పైన పెట్టేసాను, చిన్న బిందెలలో కడిగి పెట్టుకుంటాను. ఇవి సంక్రాంతికి మా మమ్మీ చేసిన అప్పాలన్నమాట. కొన్ని తిన్నాము, ఇక కొన్ని అయితే అట్లనే పెట్టేసాము. ఇక తినాలి, అవి కూడా అంత టైం ఉంటలేదండి తినే అంత. ఇక టోటల్లీ నా స్మాల్ కిచెన్ అనమాట. ఈ విధంగా నేను ఆర్గనైజేషన్ చేసుకున్నాను. అలాగే ఇక ఇదేమో ఇక సాయంత్రం రూములు ఊడవాలి కదండి. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ దీపాలు ముట్టిస్తాను అనమాట. ఇక రూములన్నీ ఊడ్చేసాను. ట్యూషన్ పిల్లలు కూడా వచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.